రాత్రవుతోంది. దేశమంతా గాఢ నిద్రలో ఉంది. కాని ఎక్కడో కంటికి కనిపించని ఒక చీకటి గదిలో ఒక భయంకరమైన యుద్ధం మొదలైంది. అవును, ఇది నిజం. ఈ యుద్ధంలో తుపాకులు పేలవు, బాంబుల మోతలు అస్సలు వినపడవు. సరిహద్దుల దగ్గర సైన్యం కూడా ఉండదు. ఉన్నదల్లా కేవలం ఒక కంప్యూటర్, ఒక కీబోర్డ్, ఇంకా మనిషి మెదడు కంటే కొన్ని లక్షల రెట్లు వేగంగా ఆలోచించే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు మన ఈ విశ్లేషణలో మన ఎప్పుడు ఎదుర్కొంటున్న అత్యంత ప్రమాదకరమైన నిశ్శబ్ద దండయాత్ర గురించి వివరంగా మాట్లాడుకుందాం. 2000 కోట్ల రూపాయలు వినడానికి ఏదో పెద్ద సినిమా బడ్జెట్లా ఉంది గదూ, కాని కాదు. 2025వ సంవత్సరంలో కేవలం సైబర్ నేరాలు, ఫేక్ ఇన్వెస్ట్మెంట్లు, డిజిటల్ అరెస్ట్ల పేరుతో మన సామాన్యుల జేబుల నుంచి మాయమైన మొత్తమిది. ఒక చీకటి గదిలో ఎక్కడో కూర్చున్న ఎవరో సైబర్ నేరాగాళ్లు మన కష్టార్జితాన్ని ఎంత సులభంగా దోచుకుంటున్నారో ఇది కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఇది కేవలం మన దేశంలో పరిస్థితి. అదే ప్రపంచవ్యాప్తంగా జరిగిన నష్టం చూస్తే అక్షరాల $1 ట్రిలియన్. కాని అసలు భయంకరమైన నిజమేంటంటే, సైబర్ నిపుణులు చెప్తున్న మాటల ప్రకారం ఇది కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. అసలు విపత్తు ఇంకా ముందుంది అని. ఎందుకో తెలుసా? మనమిప్పుడు ఎదుర్కొంటున్నది సాధారణ టెక్నాలజీని కాదు. అసలు ఏంటి ఆ కొత్త టెక్నాలజీ? అదే మన మొదటి విభాగం, ఏఐ, ఒక డిజిటల్ ఆయుధం. ఆ కొత్త రాక్షసుడి పేరే క్లాడ్ మైథోస్. ఓపెన్ ఏఐకి పోటీగా ఆంథ్రోపిక్ అనే సంస్థ దీన్ని తయారుచేసింది. మొదట్లో అందరూ ఇది కేవలం చాట్‌జీపీటీ లాంటి ఇంకో ఏఐ మోడల్ అని అనుకున్నారు. కానీ ఇది సొంతంగా నిర్ణయాలు తీసుకోగల ఒక డిజిటల్ ఆయుధం అని వాళ్లకి త్వరగానే అర్థమైంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్లలో లోపాలు కనుక్కోవాలంటే ఏళ్ల తరబడి రీసెర్చ్ చేయాలి, కోట్లు ఖర్చు పెట్టాలి, పెద్ద పెద్ద నిపుణుల టీంలు పనిచేయాలి. కానీ ఇప్పుడు మనుషుల అవసరం ఏమాత్రం లేకుండానే క్షణాల్లో టెరాబైట్ల డేటాను స్కాన్ చేసి లోపాలను వెతికి మరీ హ్యాక్ చేయగలదు ఈ ఏఐ. దీని స్పీడ్ ఎలాంటిదో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన సిస్టమ్స్గా భావించే ఓపెన్బిఎస్డిలో 27 ఏళ్లుగా ఎవరికీ దొరకకుండా దాగి ఉన్న ఒక బగ్ను, అలాగే ఎఫ్ఎఫ్ఎంపిఈజీలో 16 ఏళ్లుగా ఉన్న లోపాన్ని ఇది కేవలం క్షణాల్లో పసిగట్టేసింది. ఒక్కసారి ఊహించండి, ఈ లోపం ముందుగా ఏదైనా ఉగ్రవాద సంస్థ చేతికి చిక్కుంటే మన పవర్ గ్రిడ్స్ అన్నీ చీకట్లో మునిగిపోయేవి, ఎయిర్పోర్ట్లు, హాస్పిటల్స్ అన్నీ క్షణాల్లో స్తంభించిపోయేవి. ఈ రేంజ్ పవర్ చూసి దాన్ని సృష్టించిన ఆంథ్రోపిక్ సంస్థే వణికిపోయింది. ఈ టెక్నాలజీ బయటకు వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఈ ప్రపంచం ఏమాత్రం సిద్ధంగా లేదు అని తేల్చి చెప్పింది. ఆ భయంతోనే దీన్ని పబ్లిక్గా రిలీజ్ చేయకుండా ఆపేశారు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే మొదలైపోయింది. దీనిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి? అదే మన తదుపరి విభాగం, ప్రాజెక్ట్ గ్లాస్వింగ్. భవిష్యత్తు యుద్ధాలు ఇకపై తుపాకులతో కాదు, డేటాతోనే జరుగుతాయని ప్రపంచంలోని టెక్ దిగ్గజాలకు స్పష్టంగా అర్థమైపోయింది. అందుకే యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి 40కు పైగా కంపెనీలన్నీ కలిసి ఒక సీక్రెట్ సైబర్ డిఫెన్స్ అలయన్స్గా ఏర్పడ్డాయి. ఒకవేళ ఈ ఏఐ తప్పు చేతిలో పడితే గ్లోబల్ ఎకానమీ ఒక్క రాత్రిలో కుప్పకూలిపోతుందని వాళ్లకి తెలుసు. అందుకే వాళ్ల సిస్టమ్స్లోని లోపాలను ముందే గుర్తించి మూసేయడం ప్రారంభించారు. మరి ఈ గ్లోబల్ వార్లో మన పరిస్థితేంటి? అదే మనం మూడో అంశం, లక్ష్యంగా భారతదేశం. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఒకటుంది. ఈ కొత్త డిజిటల్ యుద్ధంలో ప్రధాన లక్ష్యంగా మన భారతదేశం మారింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జరుగుతున్న అడ్వాన్స్డ్ సైబర్ దాడుల్లో ఏకంగా 50% నేరుగా మన దేశం మీదే జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ జనాభా ఉండటం, యూపీఐ, ఆధార్ ద్వారా మన డేటా అంతా డిజిటల్గా మారిపోవడమే దీనికి కారణం. మనం దీనిని అభివృద్ధి అనుకున్నాం, కానీ ఇప్పుడు అదే మన అతిపెద్ద బలహీనతగా మారింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ ముప్పు హెచ్చరిక ఒక ఉదాహరణ. చైనాకు చెందిన Q360 అనే ఏఐ మోడల్ దానంతటా అదే 1000కి పైగా సాఫ్ట్వేర్ లోపాలను కనిపెట్టేసింది. మనమిక్కడ ఉచిత పథకాల రాజకీయాల్లో తక్కువ రీసెర్చ్ బడ్జెట్లతో బిజీగా ఉంటే ఆ ఏఐ నిశ్శబ్దంగా మన మిలిటరీ బేస్లను, హాస్పిటల్స్ను గమనిస్తూ ఉండొచ్చు కదా. మనం మరింత ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే, సామాన్యుల డేటా ఇప్పటికే దొంగల చేతిలోకి వెళ్ళిపోయింది. 2023లో మన కోవిన్ డేటా లీక్ అయింది, ఆధార్ సమాచారం బయటపడింది, వజీరెక్స్ నుంచి మిలియన్ల డాలర్లు మాయమయ్యాయి. మొన్నటికి మొన్న స్టార్ హెల్త్ కస్టమర్ల కోట్లాది వివరాలు డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టారు. ఎస్బీఐ, బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. ఇలా లీకైన డేటాతో ఏఐ ఏం చేస్తుందో తెలిస్తే నిజంగా భయం వేస్తుంది. మన పేరు,
ఫోన్ నెంబర్, ఆధార్, బ్యాంక్ వివరాలు ఈ ఏఐ చేతికి వెళితే అది అచ్చం మనలాగే ఒక పర్ఫెక్ట్ డిజిటల్ క్లోన్ను సృష్టిస్తోంది. మనలాగే మాట్లాడుతోంది, మనలాగే ప్రవర్తిస్తోంది. ఎలాంటి అనుమానం రాకుండా క్షణాల్లో మన బ్యాంక్ అకౌంట్ను ఊడ్చేస్తుంది. ఇక మన కార్పొరేట్ డేటా భద్రత ఎలా ఉందంటే, కేవలం 9% కంపెనీల డేటా మాత్రమే ఎన్క్రిప్ట్ అయి సురక్షితంగా ఉంది. మిగతా 91% డేటా తలుపులు బార్లా తెరిచిన ఇల్లు లాంటిది. మన గ్రామీణ బ్యాంకులు ఇంకా 15 ఏళ్ల నాటి పాత సర్వర్లనే వాడుతున్నాయి. ఒకప్పుడు బ్యాంకు దోచుకోవాలంటే గన్స్ కావాలి. ఇప్పుడు కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు. ముప్పు ఇంత దగ్గర్లో ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తోంది? అదే ఈ 4వ విభాగం, ప్రభుత్వ అత్యవసర చర్యలు. ఈ డిజిటల్ ఆయుధం సృష్టిస్తున్న భయం కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. మన భారత ప్రభుత్వం కూడా అత్యవసర చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఆర్థిక మంత్రి స్వయంగా ఆర్బీఐ సైబర్ నిపుణులతో మీటింగ్స్ పెడుతున్నారు. ఎస్బీఐ చైర్మన్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ ప్యానెల్ వేశారు. ఏ బ్యాంక్ మీద ఏఐ దాడి జరిగినా వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మన దేశ బ్యాంకింగ్, టెలికాం సర్వర్లు ఎట్టి పరిస్థితిలోనూ ఇండియాలోనే ఉండాలని కఠిన నిబంధనలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు సరిహద్దులు ఎక్కడో బార్డర్లో లేవు, మన స్మార్ట్ఫోన్లలో, మన బ్యాంక్ ఖాతాల్లో ఉన్నాయని ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమైపోయింది. అందుకే గ్లోబల్ సైబర్ డిఫెన్స్ కోసం అమెరికా లీడ్ చేస్తున్న ప్రాజెక్ట్ గ్లాస్ స్వింగ్ కూటమిలో చేరడానికి మన దేశం ఇప్పుడు చాలా చురుగ్గా చర్చలు జరుపుతోంది. చివరిగా అత్యంత ముఖ్యమైన విభాగం 5, డిజిటల్ ఆత్మరక్షణ. ప్రభుత్వాలు వాళ్ల పనివాళ్లు చేస్తారు, కానీ ఈ డిజిటల్ యుగంలో సామాన్యులుగా మనం బతకాలంటే మనకంటూ కొన్ని రూల్స్ తప్పనిసరిగా ఉండాలి. వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడమే ఇప్పుడు మన అతిపెద్ద ఆయుధం. ఎవ్వరికీ ఓటీపీలు చెప్పకండి, ఎక్కడనుంచో వచ్చిన తెలియని లింకులు అస్సలు క్లిక్ చేయకండి. పబ్లిక్ వైఫై వాడకాన్ని పూర్తిగా మానుకోండి. కష్టమైన పాస్వర్డ్స్ వాడండి. అలాగే వీపీఎన్ లాంటి నెట్వర్క్ రక్షణ సాధనాలను తప్పకుండా వాడటం అలవాటు చేసుకోండి. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రధానమైన ఆలోచన. ఒకప్పుడు ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి బుల్లెట్లు, బాంబులు కావాలి. కాని ఇప్పుడు డేటాని దొంగిలిస్తే చాలు. ప్రపంచం రెండుగా విడిపోతోంది. ఏఐని నియంత్రించేవారు మరియు ఏఐ చేతో నియంత్రించబడేవారు. కాస్త ఆలోచించండి, మనం ఏ వైపున్నాం? ఈ నిశ్శబ్ద దండయాత్రను ఎదుర్కోవడానికి మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చేసింది.